ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధర పెరుగుతున్నా కర్నూలు ఉల్లి మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మొన్నటి వరకు అధిక వర్షాలతో ఉల్లి నాణ్యత దెబ్బతిన్నా 4 రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో మళ్లీ నాణ్యత పెరిగింది. అయితే కర్నూలు ఉల్లి మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ కావడంతో అసలు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎన్నో ఆశలతో ఉల్లి మార్కెట్కు వస్తున్నా తమకు కనీసం పెట్టుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. దేశ మార్కెట్లో ఉల్లికి మంచి ధర పలుకుతున్నప్పటికీ కర్నూలు మార్కెట్లో మాత్రం ఉల్లికి సరైన గిట్టుబాటు ధర పలకటం లేదు. అసలు ఎందుకు ఇంత ఉల్లికి తక్కువ ధరకు పోతుందనే విషయంపై రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటారు ఇంత తక్కువ ధర పలకడం? నాకు వేసుకొచ్చిన మార్కెట్కి వేసుకొస్తే 1000 రూపాయల కింద అడుగుతున్నారు. 500 ప్యాకెట్ కింట వేయబడినట్టుగా రైతుకి ఏమేం లేదు. అంటే ఎందుకంటారు ఇదంతా ఎందుకు క్రియేట్ అయింది? ఏమంటున్నారు, సరుకు బాగాలేదు అంటున్నారు. ఇక్కడ ఇందాక చూస్తే నాకు లేదు. పైన చూస్తే 5000 6000 రేటు ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే 500 ప్యాకెట్ అడుగుతున్నారు కింట పోయి. మరి ఎట్లా రైతు ఏం లేదు. 2000 మన సంచి అయిన పోతే 1700 అట్లా మన సంచి ఉంది. ఎట్లా రైతుకి ఏడా లేదు. మీరు ఎంత పెట్టుబడి పెట్టారంటారు? ఎకరకు 50,000 అవుతుంది పెట్టుబడి. ఇప్పుడు అంత కూలితో అంతా తీసుకురావాలంటే ఇందాక 50,000 పెట్టుబడి అవుతుంది. ఇందాక 50,000 అవుతుంది. ఇందాక తేవాలంటే సరుకు ఎకరకి. అంటే సిచ్యువేషన్ మీకు తెలుసు. అంటే దేశ మార్కెట్లో చాలా మటుకు ఇప్పుడు ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడడం వలన, వరదలు రావడం వలన, అక్కడ పంట లేకపోవడం వలన ఈ యొక్క కర్నూలు మార్కెట్కి ఎక్కువ ధర ఉంది కదా. మరి ఈ యొక్క కర్నూలు మార్కెట్లో ఎందుకు ఉల్లికి అంత తక్కువ ధర? సార్ 10 జంతువుల మార్కెట్లో కొనుక్కుంటారు. 10 జంతువులు లాడుకునేది అన్నీ బాలేదని కొనడం. అందరూ 500 ప్యాకెట్ అడిగారు. ఇప్పుడు 500 అడిగారు ప్యాకెట్. 500 ప్యాకెట్ అడిగారు. 1000 లెక్కల కింట వాడాయి ఇవ్వకుండా ఉండడం. మొత్తం అది 1300 1400 కింటాము. అంతా వ్యాపారస్తులు అయితే మోసం సరంగా అంతే. వాళ్ళ అమ్మకానికి మాత్రం 4000 3500 ఒక లాట్ కొనుక్కోవడం, ఆ ఎస్ట్ చూపడము. మధ్యాహ్నం మాత్రం రైతులని అన్నీ ఇచ్చేస్తున్నారు. కనీసము ఎకరకి 100 క్వింటాలు పండేది 60 క్వింటాలు కూడా పండడంలే. కొద్దిగా ఏమంటే ఈ వర్షాలు కూడా కొంచెం దెబ్బతిన్నాయి. వాళ్ళు దాన్ని సాకుతోనిగా మమ్మల్ని ఇక్కడ నిలుకు ముంచేస్తున్నారు రైతులని. అయితే ఏదో ఒక లాట్ని కొంటారు 3500. వాళ్ళ అమ్మకానికి మాత్రం 4000 అమ్ముతుంది కదా అనే రీతిలో పెట్టుకున్నారు సార్. మొత్తం వ్యాపారస్తులు అయితే మోసం సార్ అంతే. అంటే వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయ్యారా? సిండికేట్ అయినట్టునే కనిపిస్తుంది సార్ ఇది. ఇంకా ఈ 2-3 నెలల నుంచి మొత్తం ఇప్పుడు ఏదో ఒరిపించింది సార్. సరుకు ఎక్కువ వస్తే తగ్గిపోతుంది సార్. ఇప్పుడు ఇప్పుడు బయట వాళ్ళు అమ్మేది అన్నీ మాత్రం ఎంత ఉన్నా, ఎంత కొనాలనుకునే రేటు మాత్రం మామూలుగానే ఉంటుంది. మా రైతులం వచ్చేపాటికల్లా మాది ఇంకా 20 ఏళ్ళ నాడు 1000 రూపాయల కింట అమ్మవచ్చు. ఇలా 20 ఏళ్ళ తర్వాత కూడా 1000 రూపాయల కింట అమ్మవచ్చు. ఏంది ఇది అసలు? ఎందుకో మాకు అర్థం కావడం లేదు సార్. ఎందుకంటే మేము ఎక్కడ వేరే మార్గాలు లేక, బతికే మార్గాలు లేక దాన్ని అట్లే లాగుతున్నాం అంతే. మరి అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఉందండి? పెట్టుబడి కాదు సార్. నేనైతే 3 ఎకరాలన్నర నాటినాను సార్. నాకు 2.5 లక్షల పెట్టుబడి వచ్చింది సార్. మార్కెట్లో చూస్తే 4000 5000 పోతున్నాయి. మందిలో పంపిస్తే మన 2000 పోయినాయి సార్. నిన్న 2000 చాలా ఉన్నాయి. ఇంకా 2000 కూడా పోవు. మరి పెట్టిన పెట్టుబడికి వచ్చిందంటే వచ్చి సార్. ఇంకా ఇవి అమ్ముకుంటే కానీ నా పెట్టుబడి కానీ 2000 పోతే సార్ నా పెట్టుబడి నాకు వస్తుంది సార్. ఇంకా నేను చేసిన కష్టం బాగా ఇంకా నా చేను ఉన్నట్టే. ఇంకా ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కెట్లో అయితే కొద్దిసేపట్లో పూర్తిగా ఈ యొక్క లాట్ కొనడానికి వ్యాపారస్తులు వస్తారు. అయితే వ్యాపారస్తులు పూర్తిగా దీని ఏదైతే ధర ఉంటుందో దాన్ని నిర్ధారణ చేస్తున్నారు. ఒక సిండికేట్గా మారిపోయి పూర్తి స్థాయిలో ధరను తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. మరొకసారి అప్పుల పాలయ్యే పరిస్థితి రైతుకు ఉంది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ ఉల్లి రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.